జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత రాజేష్ నాయక్పై పెట్టిన కేసులు తక్షణమే షరీష్ అనే ఒక ఆదిపత్య కులానికి సంబంధించిన డిఎంహెచ్ఓ గారు తను డిక్టేటర్ మీద వచ్చి కొత్తగూడెంలో భద్రాద్రి కొత్తగూడెంలో ఆమె అధికారాన్ని చెలాయిస్తూ ఇష్టారాజ్యంగా ఈ మన డిఎంహెచ్ఓలో వస్తున్న ఈ పోస్టులన్నింటినీ కూడా తను ఈ పోస్టులన్నింటినీ కూడా తన ఇష్టారాజ్యంగా తనకు అనుకూలమైన వర్గాలకి ఇస్తూ అవుట్సోర్సింగ్ పోస్టులన్నీ కూడా అప్పుకోవడం జరుగుతుంది. అక్కడ ఇదే కాదు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే తనయుడు కూడా గతం నుంచి కూడా మా కొత్తగా ఏర్పడ్డ ఆ జిల్లా మెడికల్ కాలేజీ సీట్లు అన్ని కూడా ఇష్టారాజ్యంగా వాడుకుంటారు. దాని మీద ఇది మా వర్గాలకు న్యాయం జరుగుతుంది కానీ రాజేష్ నాయక్ మీద అనేక ఎస్సీ ఎస్టీ సంఘాల పక్షాన పోరాడితే రాజేష్ నాయక్ మీద కేసు పెట్టడం జరిగింది. మేము చెప్తున్నాం ఇక్కడ, అయ్యా రాష్ట్ర పోలీస్ అధికారులారా, మరి ఈ నియంత్రణ ఇంకా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినట్టే జరుగుతుందా? తక్షణమే రాజేష్ నాయక్ మీద పెట్టిన కేసు చేస్తారా? రాజేష్ నాయక్ మీద కేసు ఎత్తేయకపోతే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు పోరాటాలు ఏదైతే సంఘాలు పిలుపునిచ్చామో అవి రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా పిలుపునిచ్చి రాజేష్ నాయక్ మీద ఒక్కడే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు వారి హక్కుల కోసం, వారి ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం పోరాడుతున్న వారి మీద కేసులు పెడితే మీరు తక్షణమే సంబంధిత అధికారులను ఎంక్వైరీ చేసి ఆ కేసులు ఖచ్చితంగా తీసేసి మీరు మాకు న్యాయం చేయకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని అందరూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తెలియజేస్తూ మెదక్ జిల్లాకు సంబంధించిన ఇందిరా అనే హెల్త్ సూపర్వైజర్ ని అక్కడ ఉన్న డిఎంహెచ్ఓ గారు చంద్రబాబు నాయక్ గారు, ఆయన మా సామాజిక అయినప్పటికీ గతంలో వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని వాళ్ళని దగ్గర పెట్టుకుని మిగతా వాళ్ళని బయటికి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం జరుగుతుంది. అయ్యా ఈ వేదిక చంద్రబాబు మెదక్ జిల్లాలో ఆ అమ్మాయి ఎస్సీ కమిటీకి సంబంధించిన అమ్మాయి, ఆ అమ్మాయి మీద మీరు కేసులు పెట్టి ఆమె మానసికంగా శారీరకంగా ఆమె చాలా ఇబ్బంది పడతారు. తక్షణమే చంద్రబాబు నాయక్ గారు ఆమె పోస్టింగ్ లో తీసుకొని ఆమె మీద వేధించకుండా మీరు ఆమె గౌరవంగా చూసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మెదక్ జిల్లా గడాల శ్రీనివాస్ అనేది మనం అడిగేది ఏంటంటే, గడాల శ్రీనివాస్ చేసిన అక్రమాల అన్యాయాలు లక్ష్యంలో లేదు, వేల కోట్లలో ఉంది. వేల కోట్లు రికవరీ చేయాలి. రికవరీ చేస్తేనే అప్పుడు గడాల శ్రీనివాస్ అనే వ్యక్తి మనకి కంటికి కనపడకుండా పోతాడు. ఒక్కరికి దెబ్బ తగిలితే ఆటోమేటిక్గా జరుగుతుంది, వేరే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. కేసీఆర్ 10 సంవత్సరాలు నిద్రపోయాడు, 7 సంవత్సరాలు ఆయన పెట్టాడు. 10 సంవత్సరాల నుంచి తెలంగాణకి ప్రజా ఆరోగ్యము రెగ్యులర్ పోస్టు లేదు. రెగ్యులర్ పోస్టు తీసుకొస్తే దానివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, కరెక్టే, ఆయన వచ్చిన 3 రోజులు తీశాడు. 4 సంవత్సరాలు పోరాడుతుంటే ఎవరు పట్టించుకోవాలి. కానీ నేను 4 సంవత్సరాలు చేస్తే సంవత్సరం నుంచి రాజేష్ నాయక్ నాతో కలిసేది. నేను సర్వీస్లో ఉన్నప్పుడే పోరాడుతున్నా. కానీ ఎందుకు? అన్యాయం గురించి. వ్యక్తి కాదు మాకు కావాల్సింది. ఆయన చేసిన డబ్బుని అది పేద ప్రజలకు అందాల్సినది, పేద ప్రజలకు ఎక్కడ అందట్ల ఆ ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము ఇంకా పోరాడుతున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన ఆయన కూడా పోరాడక మన సామాజిక వర్గంలో ఎస్టీఏ వచ్చి ఉన్నాడు. ఈయన కూడా ఆయన బడిలోనే ఉన్నాడు. అంటే ఆయన కనపడ్డాడు, ఈయన కనపడట్లా. ఈయన ఆయన టీంనే రన్నింగ్ చేసుకుంటా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకి వసూలు చేసి ఈయన కూడా పోతున్నాయి అనేది ఇప్పుడున్న ఎంప్లాయీస్ యొక్క బాధ. కాబట్టి గడాల శ్రీనివాస్ గారిని ఇమీడియట్లీ ఆయన మీద ఎంక్వైరీకి నేను ఆల్రెడీ సిబిఐకి ఇచ్చాను, విజిలెన్స్ ఇన్ఫోసిస్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాను.
చీఫ్ సెక్రటరీ గారికి శాంతమాయ గారికి ఇచ్చారు. జియో 90 రద్దు చేస్తే దానివల్ల వచ్చే ఆయన తీసుకున్న 1000 కోట్లు అన్ని బయటకు వస్తాయి. కానీ ఆయన 1000 కోట్లు తీసుకోవట్లేదు, బయటకు రావట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ కావాలని పందుతున్నాడు. 100 కోట్లు ఇచ్చి ఆయన డెఫినెట్లీ నాకు టికెట్ కావాలి అంటున్నాడు. ఒక సామాన్యమైన ఉద్యోగస్తులకి వెనక ఆస్తి పాస్తులు లేకపోతే 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రోజు టికెట్ 100 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తున్నాడు? అది మెయిన్ పాయింట్. కాబట్టి విజిలెన్స్ వాళ్ళు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. నేను విజిలెన్స్ డైరెక్టర్ గారికి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాను, కానీ దాని మీద ఏమి ఇంతమంది జరగలేదు. ఈ ప్రభుత్వంలో హెల్త్ మినిస్టర్ గారికి రాజ్నాథ్ సింగ్ గారికి ఇస్తే ఆయన మొత్తము సంతకం పెట్టి రాసి ఎంక్వైరీ చేయమన్నారు. కానీ ఆ ఎంక్వైరీ కూడా చేయకుండా ఆపుతున్నాడంటే ఆయన డబ్బు మహిమ. ఆ డబ్బే కాదు కావాల్సింది. ఇప్పుడు ఆయన నేషనల్ హెల్త్ మిషన్ లో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా మిస్గైడ్ చేశారు, 20,40,00,000. అది అందరికీ తెలిసిన విషయం. కానీ గడాల శ్రీనివాసుని ఆయన నిన్న మీటింగ్ లో ఏం చెప్తున్నాడు, నేను రిటైర్డ్ వాలంటీర్ రిటైర్డ్ గురించి నేను పెట్టుకున్నాను అన్నాడు. ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మన రేవంత్ రెడ్డి గారు ఒకటే మన సీఎం గారు చేయాల్సిన పనులు, ఆయనని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయొద్దు, సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఆయన మీద ఉన్న ఎన్ని తీసుకొని ఆయన ఇప్పుడు ఆ ఉద్యోగుల నుంచి ఆయన పెట్టుకున్న దానికి ఆమోదించడానికి లేదు. ఆయన ఎంక్వైరీ చేయించాలి. రైట్ సైడ్ కేసీఆర్, లెఫ్ట్ సైడ్ కేటీఆర్ ఇద్దరు ఉంది, అలా చేశారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వీళ్ళిద్దరు మూలంగా నాకు కాంగ్రెస్ లో కంపల్సరీ ఎంపీ టికెట్ వస్తుందని ప్రతి దగ్గర చెప్తున్నాడు. కాబట్టి ఈ గాలి కబుర్లు చెప్పకుండా, ఈ సొల్లు కబుర్లు చెప్పకుండా ఆయన్ని ఇమీడియట్లీ ఆయన మీద యాక్షన్ తీసుకుంటే ఒక అతను జైలు పోయాడంటే మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యవస్థ అంతా బాగుపడుతుంది అనేది మన ఉద్దేశం. ఇప్పుడున్న డైరెక్టర్ గారు కూడా ఆయన టీములు ఖాళీ చేయించి కొత్త టీములు పెట్టుకుంటే ఆయన మీద ఏమైనా గౌరవం ఉంటుంది. నిన్న కాక మొన్న ఇందిరా అనే అమ్మాయిని 70,000 లంచం తీసుకున్నాడని క్లియర్ గా బాడీలో వీడియో దొరుకుతా బాగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చింది, వీడియోస్ వాట్సాప్ లో దిగుతా ఉన్నాయి. కానీ దాని మీద యాక్షన్ లేదు. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండాలి అంటే ఆయన రూమ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ చూపెట్టాలి కదా. నేను తప్పు చేయలేదని చెప్పానంటున్నాడు. సరే నువ్వు తప్పు చేసావని మేమన్నా, కానీ ఆ అమ్మాయిని ఎందుకు సస్పెండ్ చేయాలి? చేయాల్సిన అవసరం వచ్చా అంటే వీళ్ళకి అడగాల్సిన కులాలకే వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలే వీళ్ళ కళ్ళకి కనపడుతున్నారు, కానీ మామూలు పెద్దోళ్ళు కనపడట. అదే ఇప్పుడు డిఎంఎడ్ వాళ్ళందరూ ప్రతి డిఎంఎడ్ కూడా ఇన్ఛార్జిగా నడుస్తున్నారు. 33 జిల్లాల్లో తొంగపడ 10 జిల్లాలు 15 జిల్లాలకే డిఎంఎడ్ రిజల్ట్ పోస్టులు ఉన్నాయి. వీళ్ళందరూ ఇలా ఇన్ఛార్జిగా నడుస్తూ ఉంటే ఇన్ఛార్జితో ఏం మాట్లాడగలుగుతారు? ఇన్ఛార్జీలు ఏం చేయగలుగుతారు? ఏం చేయరు. వాళ్ళు తింటారు, వెళ్ళిపోతారు. కొత్త వాడు వస్తాడు రెగ్యులర్ పోస్టులోకి, వాడు బాధపడతాడు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ 1000 కోట్లు తినబట్టే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పిల్లలు కూడా జీతాలు ఇచ్చే పొజిషన్ లో లేరు మన ప్రభుత్వం. కాబట్టి ఇట్లా వాళ్ళే 5 సంవత్సరాలు ఉన్నోళ్ళే 1000 కోట్లు తింటే 55,000 సబ్మిట్ చేసినోడు కూడా గవర్నమెంట్ అనేది భయం లేకుండా పోతే ఎట్లా ఉంటుంది రాబోయే తరంలో? కాబట్టి తినేదానికి ఎంక్వైరీ చేయొద్దు. కంపల్సరీ గడాల శ్రీనివాస్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు రాజేష్ నాయక్ మీద పెట్టిన కేసులు ఎత్తేయాలి. ఆ శిరీష లాంటి ఊపములు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తెలుగు నాయక్ అయితే ఫేమస్ యాక్టర్, ఆయన చిల్డ్రన్ స్పెషలిస్ట్ కాదు, కానీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అని చెప్పని చాలా మంది పిల్లలు కూడా చంపాడు ఆయన. అంటే ఒక ఇద్దరు ముగ్గురిని అంతకుముందు ఆయన గద్వాల్లో అక్కడ చేసేది కూడా డెత్ అయి ఉన్నాయి. అవన్నీ మనం చేసే కేసులు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని మళ్ళీ ఇంకా ఎంకరేజ్ చేసుకుంటున్నాడు అంటే ఇది ఎక్కడికో పోతుంది. కానీ ఇప్పుడు హెల్త్ అనేది చాలా గొప్ప విషయము. మాకు సేవ చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా పేద ప్రజలకు అన్యాయం చేయడం ఎక్కువైపోయింది. కాబట్టి గడాల శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇమీడియట్గా ముందు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తే దానివల్ల ఆయనకి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న అప్లికేషన్ ని ఫార్వర్డ్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే మొన్న ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఆయన చెప్పారు కాబట్టి ఆయన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో చేసిన అతన్ని మీరు ఎలాగో అతన్ని వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వాలి. కాబట్టి అట్లాగే గడాల శ్రీనివాస్ 1000 కోట్లు తిన్నాడు. అమెరికాలో హాస్పిటల్ ఉన్నదనేది వాస్తవం, అందరూ తెలుసుకుంది. కానీ దీని మీద గట్టిగా రేవంత్ రెడ్డి గారు హెల్త్ మినిస్టర్ గారు ఛార్జీ తీసుకొని ఇమ్మీడియట్లీ అతన్ని సస్పెండ్ చేయాలి. చేసి అతన్ని జైలుకి పంపిస్తాడు. ఆయన ఆస్తుల మీద ఎంక్వైరీ చేయాలనేది మా కోరిక. ఎందుకంటే ఆయనకి ఏం ఆస్తి కోసం ముందేం లేవు. మా నాన్న పెద్ద లక్షాధికారి గారు కోటేశ్వరుడు గారు సామాన్య ఆర్ఎంపీ డాక్టర్. ఆయన ప్రజల
శాఖ మంత్రివర్యుడైన వారిని వారు సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వర్గం నుంచి వచ్చారు. ఖచ్చితంగా రానున్న కాలంలో హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం డిఎంహెచ్ఓ మీద జరుగుతున్న ఈ అన్యాయాల మీద అని కోరుకుంటూ మరొకసారి త్వరలో హెల్త్ డైరెక్టర్ గడవ శ్రీనివాసరావు గారి కార్యాలయం మీద కూడా ఖచ్చితంగా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఖచ్చితంగా మేము పోరాడతామని, మా హక్కులు మా అస్తిత్వం ఆత్మగౌరవం సాధించుకునేదాకా మేము నిరంతరం పోరాడతామని తెలియజేస్తూ ఖచ్చితంగా బేషరతుగా ఇది ప్రజల ప్రభుత్వం అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటున్నారు, ఇది ప్రజల ప్రభుత్వం అంటారు. ఖచ్చితంగా ఇంకా పూర్తి స్థాయిలో ఇది ఇంప్లిమెంటేషన్ కాలేదు కనుక మీరు దీనికి అన్ని శాఖల నుంచి బేషరతుగా మీరు సంబంధిత అధికారులని అన్ని జిల్లాలలో రివ్యూ మీటింగ్ల ద్వారా ఏమేమి జరుగుతుందనేది మీ దృష్టి తీసుకొని తొందరగా మా సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు.